స్వాగతం పడుతున్నాం. పశ్చిమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ మంత్రివర్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు ఆనందాన్ని గారు వేదిక సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అలా పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు వేదిక సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ప్రధాన శ్రీనివాస గారు వేదిక సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. మాజీ మంత్రివర్యులు, శాసనమండలి సభ్యులు, పెద్దలు, ముఖ్య అతిథిగా హాజరైనటువంటి గౌరవనీయులు, బెంగళూరు అసెంబ్లీ నియోజకవర్గ కోఆర్డినేటర్, మరో ముఖ్య అతిథిగా హాజరైనటువంటి గౌరవనీయులు, వారు వేదికను అలంకరించిన మరి ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకుంటాం గల కారణం, ఇప్పటివరకు మీరందరూ కూడా ఈ 2-3 రోజులుగా వార్తాపత్రికల ద్వారా, వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా మీరందరూ కూడా తెలుసుకునే ఉంటారు. ఈరోజు కూడా, నిన్న కూడా ద్వారకా తిరుమలలో ఈ సందర్భంగానే, ఈ కార్యక్రమానికి సంబంధించిన సందర్భంగానే ఒక ప్రత్యేకంగా జిల్లా సమావేశం కూడా ఏర్పాటు చేసుకున్నాం. ప్రత్యేకించి ఈరోజు ఈ 2 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి కూడా 29వ తారీఖున మన పార్టీ అధినేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మన ప్రీతం నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 29వ తారీఖున మన పశ్చిమ గోదావరి జిల్లాకు పర్యటనకు రాబోతూ ఉన్నారు. ఈ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా కూడా ఆయన కార్యక్రమాన్ని విజయవంతం చేయటంలో, పశ్చిమ గోదావరి జిల్లాలో ఇక్కడికి వచ్చి పశ్చిమ గోదావరి జిల్లాలో కష్టాల్లో ఉన్నటువంటి పేద ప్రజలకు, ప్రత్యేకించి మన 2 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ప్రజలందరూ కూడా, కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయటం, ఆయన పర్యటనలన్నీ కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో విజయవంతం అయినాయంటే మన 2 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కార్యకర్తల సహకారం ఎంతైనా ఉంది. మీకు తెలుసు, 3 సందర్భాల్లో ఇటీవల కాలంలో మన జగన్మోహన్ రెడ్డి గారిని మనం పశ్చిమ గోదావరి జిల్లా తీసుకురావడం జరిగింది. గతంలో జరిగినటువంటి 2 కార్యక్రమాలు, ఒక నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి భీమవరంలో ఒక కార్యక్రమానికి ఇటీవల కాలంలో మనం తీసుకుని వస్తే, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఒక విషయంలో అన్యాయం చేయాలని చూస్తే, ఒక ఫ్యాక్టరీని అన్యాయంగా ప్రజలందరూ మనోభేషానికి వ్యతిరేకంగా అక్కడ ఒక ఫ్యాక్టరీ నిర్మాణం చేసి అక్కడ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడాలనే ఆలోచన చేస్తే, అక్కడ ఉన్నటువంటి వేలాది మంది ప్రజలు, అక్కడ ఉన్నటువంటి దాదాపు 25 గ్రామాల ప్రజలకు బాసటగా నిలవటానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వారి తరఫున పోరాటం చేసిన విషయం మనకందరికీ కూడా తెలుసు. అందరి భూములు బలవంతంగా లాక్కుని వారి కనీసం నష్టపరిహారం ఇచ్చే విషయంలో చంద్రబాబు నాయుడు ఎంత దారుణంగా ప్రవర్తించాడంటే, 2 లక్షల రూపాయలు ఇస్తానన్న నష్టపరిహారం కూడా ఇవ్వకుండా వారికి సంబంధించి వేలాది ఎకరాలు రైతుల దగ్గర నుంచి లాక్కుని ఆ ప్రజలందరికీ కూడా, రైతులందరికీ కూడా అన్యాయం చేయబోతే, మన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా మొరపెట్టుకుంటే, ఆ రైతుల మొర విని తక్షణమే అక్కడ నుంచి కదలి వచ్చి ఆ ప్రాంతానికి సంబంధించిన రైతులందరికీ కూడా అండగా నిలబడుతూ అక్కడ ఒక కార్యక్రమాన్ని చేపట్టిన వెంటనే ఆ రైతులందరికీ కూడా న్యాయం చేస్తూ, ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు రైతుల తరఫున పోరాటం చేస్తారు అన్న భయంతో చంద్రబాబు నాయుడు దిగి వచ్చి 2 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచి ఆ నష్టపరిహారాన్ని ఇవ్వటం కూడా మనకు. దాని తర్వాత 3వ పర్యటన ప్రత్యేకించి మన ఏలూరులో జరిగినటువంటి కార్యక్రమం, యువవేడి కార్యక్రమం. మీ అందరి సహాయ సహకారాలతో ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం, బెంగళూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తల సహకారంతో ఈ ప్రాంతంలో జరిగినటువంటి యువవేడి కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మరొకసారి ప్రత్యేక హోదా అంశంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పోరాటం చేశాడో మరొకసారి ప్రజలను కదిలించగలిగాడు. మనకు అందరి సందర్భంలో మన జగన్మోహన్ రెడ్డి గారు మన పశ్చిమ గోదావరి జిల్లాకి రాబోతూ ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మళ్ళీ అవసరమైనప్పుడు, మీకు సంబంధించి ఎప్పుడు కష్టం వచ్చినా, ఎప్పుడు అవసరం వచ్చినా నేనున్నానంటూ మళ్ళీ గుర్తు చేయడానికి మరొక సందర్భంలో, ఒక ప్రత్యేక సందర్భంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 24వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి ఆ వెంకటేశ్వర స్వామి సన్నిధి అయినటువంటి ద్వారకా తిరుమల ప్రాంతానికి రాబోతా ఉన్నారు. ఆ ప్రాంతంలోకి ఆ సభ, బహిరంగ సభ ద్వారా ప్రజలందరినీ కూడా కలవబోతా ఉన్నారు. ఆ బహిరంగ సభలో ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ఏంటంటే,
మీకు అందరికీ కూడా తెలుసు పశ్చిమ గోదావరి జిల్లాలో కోటగిరి విద్యారావు గారి పేరు తెలియని రాజకీయ నాయకుడు కానీ ప్రజలు కానీ ఎవరు ఉండరు. ఒక మంచి రాజకీయ నాయకుడు ఆయన మంత్రిగా పనిచేసిన, అధికారంలో లేకపోయినా ప్రజా సమస్యల పట్ల ఆయన చూపించినటువంటి చిత్తశుద్ధి, పశ్చిమ గోదావరి జిల్లాను ఆయన అధికారంలో ఉన్నప్పుడు ముందుకు తీసుకుపోయినటువంటి తీరు ప్రజలందరూ స్థాయిగా ఉండిపోయినటువంటి విషయం మీకు అందరికీ కూడా తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ఆయన చేసేటువంటి పోరాటాల్లోనూ, ఆయన చేసేటువంటి కార్యక్రమాల్లోనూ చంద్రబాబు నాయుడు పాలన అంతం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఈ పవిత్ర యజ్ఞంలోనూ నేను కూడా భాగస్వామిగా ఉంటాను. ప్రజలందరికీ కూడా న్యాయం జరగాలంటే, ప్రజలందరి సమస్యలు పరిష్కారం కావాలంటే, మళ్ళీ రాజన్న రాజ్యం ఈ ఆంధ్రప్రదేశ్ లో రావాలంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనే కావాలి, ఆయన వల్ల ఇది సాధ్యం అని చెప్పి ముందుకు వచ్చి ఈనాడు మనందరితో కలిసి భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ అభినందనలు తెలియజేస్తూ మరొక సందర్భం మరి బలరాం గారు మనకందరికీ కూడా చిరపరిచితుడు. కమ్మారెడ్డి బలరాం గారు అంటే అందరికీ మనకు తెలుసుకున్నటువంటి వారందరిలో కూడా చాలా మంది ఆయన అందరికీ కూడా చాలా స్నేహశీలి. ఆయన భార్య కూడా మున్సిపల్ చైర్మన్ గా ఏలూరుకి చాలా మంచి సేవలు అందించి ఒక మంచి పేరు ఆయన ఏలూరు నగరంలో కూడా ఆయన తెచ్చుకున్నాడు. ఆయన కూడా కోటగిరి శ్రీధర్ గారితో పాటు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడానికి నేను కూడా ముందుకు వస్తానని చెప్పి వచ్చినటువంటి బలరాం గారికి కూడా నేను స్వాగతం తెలియజేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పశ్చిమ గోదావరి జిల్లాకు వచ్చి ప్రజలందరికీ కూడా అండగా నిలబడేటువంటి ఈ కార్యక్రమాన్ని ఒక మంచి వ్యక్తి మన పార్టీలోకి తీసుకురావడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా అక్కడ నుంచి హైదరాబాద్ నుంచి కూడా ఈ ప్రాంతానికి వస్తూ ఉన్నాడంటేనే ఈ కార్యక్రమానికి ఉన్నటువంటి ప్రాధాన్యతను మీరు అందరూ కూడా అర్థం చేసుకుని, ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మరథం పడుతూ ఆయన చేస్తున్నటువంటి పోరాటాల్లో భాగస్వాములవుతూ ఆయా పర్యటనలన్నీ కూడా విజయవంతం చేసినటువంటి మీరు 29వ తారీఖున జరగబోయే ఈ కార్యక్రమానికి కూడా మొత్తం ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా వారు రావటం మాత్రమే కాకుండా వారి ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానిని కూడా తీసుకువచ్చి ఆ కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకువచ్చి అంతే విజయవంతంగా ఆయన్ని మళ్ళీ పంపించే వరకు కూడా మీరందరూ కూడా ఆయన వెన్నంటి ఉండాలని, ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మిమ్మల్ని అందరినీ మన పార్టీలోకి చేరబోతున్నటువంటి మాజీ మంత్రివర్యులు మరి పశ్చిమ గోదావరి జిల్లాలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఒక మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి రాజకీయవేత్త శ్రీ కోటగిరి విద్యారావు గారి తనయులు మరి శ్రీధర్ గారు, మరి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, నాయకులు, ఆహుతులైనటువంటి ఈ 2 నియోజకవర్గ మరి నాయకులారా, కార్యకర్తలారా, అభిమానులారా, పాత్రికేయులారా, అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, ఇప్పుడే మరి అధ్యక్షులు చెప్పారు, ఇది ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమానికి ఏ విధంగా ఈ కార్యక్రమాన్ని మనం సక్సెస్ చేయాలనే దాని మీద మరి మేమందరికీ ఒక దశాదిశాన్ని నిర్దేశం చేయడానికి ఇవేమీ మీకు కొత్త కాదు, కానీ అయినా సాంప్రదాయం ఇవన్నీ ఇది మంచి సక్సెస్ఫుల్ చేయడానికి 29వ తారీఖు మీటింగ్ సక్సెస్ఫుల్ చేయడానికి మరి ఉద్దేశించినటువంటి సమావేశం. సాక్షాత్ మన రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు రాబోతూ ఉన్నారు కాబట్టి ఇప్పటి వరకు మరి వారు చెప్పినట్టు అన్ని కూడా అంచనాకు మించి సక్సెస్ చేయగలిగేది ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన. మరి ఈ పర్యటన చాలా ప్రాముఖ్యతతో కూడుకున్నటువంటి పర్యటన. ఎందుచేతంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా 3 సంవత్సరాలు పూర్తయింది. హనీమూన్ టైం అయిపోయింది వారికి. ఇంకొక సంవత్సరం పోతే ఎన్నికల అడవుల్లో పడతారు. మరి అటువంటి ఒక కీలకమైన సమయంలో జరుగుతున్నటువంటి ఈ పర్యటనని మనం విజయవంతం చేయవలసినటువంటి బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్త మీద ఉంది అని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరికీ కూడా ప్రత్యేక ఏదో చంద్రపూడి శాసనసభ నియోజకవర్గం దగ్గర ఉంది కాబట్టి అక్కడ జనం సరిపోతారని అనుకోవచ్చు. ఆ విధంగా మాత్రం దయచేసి ఆలోచన చేయకండి, దయచేసి ఎవరు కూడా. ఆల్మోస్ట్
అన్ని రోడ్లు ద్వారకా తిరుమలకు వచ్చే అన్ని రోడ్లు కూడా బ్లాక్ అవ్వాలి. ఆ విధంగా మనం మరి సక్సెస్ చేయగలిగితే మరి ఇప్పుడున్న పార్టీ కొంచెం వెన్నులో వణుకొస్తుంది. అంత గొప్పగా మనం చేయగలగాలి. ఎందుచేత అంత పర్టికులర్గా చేయవలసిన అవసరం ఉందంటే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాకి దాదాపు అన్ని సీట్లు కూడా 100కి 100 సీట్లు కూడా శాతం సీట్లు కూడా తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది. కాబట్టి ఒక ధీమాతో ఉంటారు సహజంగానే. ఎవరైనా రాజకీయాల్లో మరి 100కి 100% గెలిచినప్పుడు కొంత ధీమా ఏర్పడుతూ ఉంటుంది. ఇప్పుడు అట్లా లేదు, మరలా 100కి 100% వైఎస్ఆర్ కాంగ్రెస్ రాబోతున్నాయనే సంకేతం మనం ఈ సమావేశం ద్వారా మరి ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది అని మీరందరూ కూడా ప్రధానంగా గ్రహించవలసినటువంటి అవసరం ఉంది. చదువుకోకపోయినా కొంచెం విస్తృతమైనటువంటి ఆలోచనలు, విశాలమైనటువంటి భావాలు ఉన్న వాళ్ళందరూ కూడా రాజకీయాల్లో ఉండేవారు. అప్పుడు ఏ పార్టీ గెలిచినా ప్రజలకు పెద్ద అపకారం ఉండేది కదా. ముఖ్యంగా బడుగు వర్గాల ప్రజలకు అసలే అపకారం అంటే ఉండేది కదా. ఏమైనా రాజకీయాల్లో ఉన్న వారికి వారు నాయకులు పట్టుదల చూసుకునేవారు తప్ప సామాన్య ప్రజల జోలికి వెళ్ళిన సంఘటనలు ఇదివరకు ఎన్నడూ లేవు. నేను కొత్తగా ప్రవేశించిన ఈ మధ్యన వాళ్ళకి ఎవరిని టార్గెట్ చేస్తూ ఉన్నారంటే బలహీనుల్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు. వారి మీద ఏమైనా క్రిమినల్ కేసులు పెడితే వారందరూ కూడా ఒత్తిడికి భయపడి మన వైపుకు వస్తారు అనేది ఒక దుష్ట సాంప్రదాయం ఒకటి మరి రాజకీయాల్లో ప్రవేశపెట్టారు అనే విషయాన్ని ఒకసారి మీరు అందరూ గమనించవలసినటువంటి అవసరం ఉంది. కొంచెం అండగా ఉంటూ ఉండేవారు. ఇవాళ రౌడీగా నాయకులు అయ్యారు. వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. దాన్ని ఏమంటారంటే క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్. నేరమయం చేస్తున్నారు రాజకీయాలను నేరమయం జరుగుతున్నప్పుడు మనం కొంచెం అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంది. దీన్ని కాస్త వినప్పుడు అంటే వాళ్ళు అనుకుంటూ ఉన్నారు మనం ఒక కేసు పెడితే ఎవరి మీదైనా భయపడి మనకు వస్తారేమో అని. అంత బలహీనలు ఎవరు లేరు. కానీ అయినప్పుడు ఈ పోకల్ని ఎక్కడో చోట మనం అంతమొందించవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇటువంటి సమావేశాలు జరిగినప్పుడు అటువంటి బాధితులు తరపు వారిని, ఆ బాధిత గ్రామాలని బాధితులు చేస్తూ ఉన్నారు. వారందరినీ కూడా మనం ఈ సమావేశంగా తీసుకొచ్చేలాగా అది పెద్ద ప్రయత్నం చేయండి అని ప్రతి కార్యకర్తని కూడా మేము ప్రత్యేకంగా మరి విజ్ఞప్తి చేస్తున్నాం. మరి కోరేది ఏంటంటే కూడా ఉన్నప్పుడే మరి ఇటువంటి సమావేశాలు మరి సక్సెస్ అవుతాయి. ఈనాటి ఈ సక్సెస్ రేపు మళ్ళాకు ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఇస్తాను అనే మాట చెప్పి ఈవేళ ఏం ప్రాధాన్యత ఇచ్చారు అని మనందరం కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్దాం. ఎక్కడ ప్రాధాన్యత అనేది లేదు. ల్యాండ్ ఈక్వేషన్ చేసినప్పుడు ఎటువంటి అన్యాయం చేస్తూ ఉన్నారు మనం చూస్తూ ఉన్నాం. లేకపోతే పంట సబ్సిడీలకు ఇచ్చేటప్పుడు ఎటువంటి అన్యాయం జరిగిందో చూస్తూ ఉన్నాం. మరి ఇవన్నీ ఇదే కాకుండా గోదావరి నీళ్లు మనవే, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలే. ఇక్కడి నుంచి కృష్ణా జిల్లాకు తరలి తీసుకెళ్ళడానికి మాత్రం పెద్ద ప్రాముఖ్యత ఇచ్చారు తప్ప ఆ పట్టిసీమ నీళ్లు పశ్చిమ గోదావరి ప్రాంతం నుంచి రావాలి. దానికి కావాల్సిన కాలువలన్నీ పశ్చిమ గోదావరి జిల్లావి. పశ్చిమ గోదావరి జిల్లా రైతులు తీసుకున్న భూములు. కానీ ఒక్క ఎకరం కూడా పశ్చిమ గోదావరి జిల్లా భూములు మాత్రం తరిచే ప్రశ్న లేదు. వాటి వల్ల ఎక్కడ కూడా మరి ఆ కెనాల్ దగ్గర ఎక్కడ లోపల ఎక్కడ నిర్మించడం జరగలేదు. అంటే దీనికి అవసరం లేదు. డైరెక్ట్ అక్కడ పట్టుకుపోతే చాలు అనుకున్నాం. ఒకసారి ఆలోచన చేయండి. పశ్చిమ గోదావరి జిల్లాకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఏమిటో ఒకసారి మరి ఆలోచన చేయండి. ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. దాదాపు బ్లాక్లు మనం చేయగలిగితే మరి తప్పకుండా మీరు ఏదైతే లక్ష్యం పెట్టుకున్నారో, ఒక లక్ష్యం పెట్టుకున్నారు ఇక్కడ కార్యకర్తలు. నిన్న ద్వారకా తిరుమలలో జరిగింది, ఈరోజు ఏలూరులో జరుగుతుంది. ఇంత అభిమానం, ఇంత స్వాగతం, ఇంత ఆత్మీయంగా ఈ పార్టీలో మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. మీ అందరికీ నా అభినందనలు. విద్యాధరరావు గారు అభిమానులు, ఫాలోవర్స్ అందరూ చూస్తున్నారు, చాలా ఆశ్చర్యపోతున్నారు. అప్పుడే ఇంకా చేరలేదు కానీ ఒక సొంత మనిషిలాగా ప్రతి చోట కూడా ఇంత ఆత్మీయంగా మమ్మల్ని రిసీవ్ చేసుకుంటున్నారని అందరూ చాలా సంతోషపడుతున్నారు. చాలా పార్టీల్లో ఉన్నారు విద్యాధరరావు గారు అభిమానులు ఈ జిల్లాలో. అందరూ వస్తారు, కొంచెం టైం కావాలంటే.
ఒక్కొక్కరు కూడా ఇంకా టైం ఉంది, అందరూ వస్తారు ఎక్కడున్నా సరే. అయితే ఇంకా పార్టీ చేరను కూడా చేరలేదు, ఇంత అభిమానం చూపిస్తున్నారు. ఈ పార్టీ నా పార్టీ, మన పార్టీ అని నా మనసులో ఉంది. నాన్నగారు 50 సంవత్సరాలు టీడీపీ పార్టీలో ఉన్నారు. ఆయన చివరికి పార్టీలో నుంచి బయటకు వచ్చాక అన్ని సంవత్సరాలు ఆ పార్టీలో ఉన్నా అది ఎప్పుడు కూడా మన పార్టీ, నా పార్టీ అని నాకు ఎప్పుడు అనిపించలేదు అని చెప్తూ ఉండేవారు. ఇది నిజం. 25 ఏళ్ళు అక్కడ ఉన్నాక బయటకు రావడానికి కారణం కూడా అదే. ఎప్పుడు కూడా అది తన సొంతం అని అనిపించుకోలేకపోయారో లేకపోతే తన కలుపుకోలేదో నాకు తెలియదు, కానీ ఆయన మాత్రం ఈ రోజు ఇంత ఆత్మీయంగా అనిపించుకోలేదు. నాకు మీరు ఈ 2-3 రోజుల్లోనే అంతలాగా సంతోషంగా ఉంది నాకు. ఇప్పుడు ఆయన ఉంటే చూసి చాలా గర్వపడేవారు. ఈ ఆత్మీయత, ఈ స్వాగతం ఇదంతా ఆయన పేరుకి సంబంధించి, ఆయనకి సంబంధించి వస్తుంది కాబట్టి. అయితే నేను జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఈ ఆత్మీయత మీ దగ్గర నుంచే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు నాకు నేను వెళ్ళి కలిసినప్పుడు, ఈ అవకాశం ఇచ్చినప్పుడు ఎంతో ఆత్మీయంగా, ఒక సోదరుడిలాగా, ఒక ఫ్రెండ్ లాగా నువ్వు రావాలి, నువ్వు నాతో చేరాలి, మనం కలిసి వచ్చే 25 ఏళ్ళు కలిసి మన ప్రజల్ని భవిష్యత్తు సరిదిద్దాలి అని చెప్పారు. ఆయన ఆ అన్న ఒక్క మాటకి నేను చాలా సంతోషించి, నేను ఉండవలసిన పార్టీలో ఉన్నా, ఉండవలసిన నాయకుడితో ఉన్నా అని నాకు నమ్మకం కలిగింది. నా మటుకు నేను మొన్నటి వరకు ఏలూరులో లేను, ఈ మధ్యనే తిరిగి వచ్చాను. ఇంకా ఇక్కడే స్థిరపడుతున్నాను. వచ్చే ఎలక్షన్ వరకు కూడా ఇక్కడే ఉంటాను. మీలో చాలా మంది నాకు పరిచయం లేరు. గత 12 ఏళ్ళుగా మీ అందరికీ తెలిసే లేదు, నేను ఏదో విధంగా రాజకీయాల్లో పాల్గొన్నాను. నాన్నగారితో 2-3 ఎలక్షన్లు చేశాను, 2-3 నియోజకవర్గాల్లో. నాకు పరిచయమైన ప్రతి వ్యక్తి ఈ 12 సంవత్సరాల్లో ఎవ్వరూ కూడా దూరం అవ్వలేదు. ఈ రోజుకి అందరితో చక్కగా స్నేహంగా ఉంటాను. మీకు ఇది చెప్పడానికి కారణం, నేను మిమ్మల్ని 1-2 సార్లు గుర్తుపట్టకపోయినా దయచేసి నన్ను క్షమించి నాకు మళ్ళీ ఒక ఛాన్స్ ఇచ్చి మీరు నా దగ్గరికి వచ్చి పరిచయం చేసుకోండి. ఎల్లకాలం మనం ఒక ఫ్రెండ్స్ లాగా ఈ ముందుకెళ్దాం. నేను మన పార్టీకి కట్టుబడి ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వానికి కట్టుబడి ఉన్నాను. మీ అందరితో పాటు కలిసి వచ్చే ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి మీకులాగే ప్రతిరోజు కష్టపడతాను, ఈ 2.5 సంవత్సరాలు కష్టపడతాను. నాన్నగారు అన్ని సంవత్సరాలు ప్రజల్లో ఉన్నారు, ప్రజల కోసం పనిచేశారు. నేను చిన్నప్పటి నుంచి ఆయన చూస్తున్నాను. ఎప్పుడు కూడా ఆయనలాగా ఆయన తర్వాత నేను చేయాలని అనుకున్నాను. ఈ రోజు అవకాశం వచ్చింది. తప్పకుండా ఆయన పైనుంచి, ఆయన అభిమానులు ఇక్కడి నుంచి మీరందరూ కూడా నన్ను గర్వించే విధానంగా నేను నడుచుకుంటాను. పాపం అలాంటిది. ఇంకొకటి, ఈ రోజు మన 29వ తారీఖు ద్వారకా తిరుమలలో జరిగే మీటింగు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా నా కోసం నాన్నగారిని గుర్తించి నన్ను ఒక పెద్ద పార్టీకి ఒక పెద్ద అసెట్ కింద ఆలోచించి ఆయన సొంతంగా వస్తున్నారు. ద్వారకా తిరుమలలో ఆయన సమక్షంలో పార్టీలో చేరబోతున్నాను. జిల్లా అంతా ఉన్నారు, అవన్నీ వింటూ ఉంటారు. ఆ రోజు మీరందరూ నా కోసం వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి చూపిస్తారని కోరుకుంటున్నాను.